హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహారమే ఆరోగ్యం. సండే అంటేనే అందరికీ గుర్తొచ్చేది చికెన్ బిర్యానీ. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంతో ఇష్టంగా తినే చికెన్ బిర్యానీని ఇవాళ మనం ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా నేను ఇక్కడ 1 కేజీ చికెన్ని తీసుకున్నాను. దీన్ని బాగా వాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లోనికి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలానే 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఓల్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఈ చికెన్ ముక్కలకు బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీనిని 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఒక ఓవర్ నైట్ ఉంటే ఇంకా చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ కోసం రైస్ని నానపెట్టుకొని ఉంచుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ని తీసుకున్నానండి. ఇవి బాగా వాష్ చేసుకొని 1 అవర్ పాటు సోక్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మందమైన గిన్నెను పెట్టుకోవాలి. దానిలోనికి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అది బాగా హీట్ అయిన తర్వాత ఓల్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అవుతుండగా ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్, అలానే 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్ కాస్త ఫ్రై అయ్యేంత వరకు వేగనివ్వాలి. ఇలా వేగుతూ ఉండగా ఇప్పుడే దీంట్లోకి కాస్త ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. అలానే నేను ఇక్కడ పుదీనా ఆకుల్ని కూడా యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఇది బాగా ఫ్రై అవుతూ ఉండగా ఇప్పుడు మనం దీనిలోనికి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని దీనిలో నుంచి పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనకి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఒక టమాటోను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ టమాటాలు కాస్త మగ్గేంత వరకు ఫ్రై అవనిచ్చాక ముందుగా మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్న చికెన్ని మనం ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలోనికి యాడ్ చేసుకుందాం. ఇలా చికెన్ని దీంట్లో యాడ్ చేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కుక్ చేసుకోవడం వల్ల దీనిలోనికి మసాలాలన్నీ బాగా పడతాయి. చూసారా అండి, బాగా కుక్ అవుతుంది కదా. ఇప్పుడు ముందుగా సోక్ చేసి ఉంచుకున్న రైస్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఇలా రైస్ని యాడ్ చేసుకొని ఆయిల్లో కాస్త ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అవ్వడం వల్ల రైస్కి ఆయిల్, ఉప్పు, కారం అన్నీ బాగా పట్టి బాగా పొడిపొడలాడుతూ వస్తుంది. నేను ఇప్పుడు ఇక్కడ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 కప్స్ రైస్ తీసుకున్నాను, అందుకోసం 3 కప్స్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1కి 1.5 చొప్పున నీటిని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఏ రైస్ తీసుకున్నా 1కి 2 చొప్పున నీటిని యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను సాల్ట్ని కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న కాస్త కొత్తిమీరను కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తరువాత మూత పెట్టుకొని కాసేపు నీళ్లు మరిగేంత వరకు హైలో ఉంచుకొని కుక్ అవనివ్వాలి. చూసారా, ఇలా నీళ్లు బాయిల్ అవుతుండగా ఇప్పుడు మరొకసారి దీన్ని కలుపుకొని స్టవ్ని లోలో పెట్టుకొని మూత పెట్టుకొని 15 నుంచి 20 నిమిషాల పాటు కుక్ అవనివ్వాలి. ఇప్పుడు 20 నిమిషాల తర్వాత మనం చూస్తే ఇదిగోండి, ఇలా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. చూసారా, రైస్ ఎంత పొడిపొడలాడుతూ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కదా. చికెన్ పీస్ కూడా చూడండి, ఇక్కడ చూపిస్తాను. చూసారా, ఇది కూడా కరెక్ట్గా కుక్ అయిపోయినట్టే.
ఇప్పుడు మనం దీంట్లోనికి 2 టేబుల్ స్పూన్ల గీని యాడ్ చేసుకుందాం. ఇలా గీ యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, అలానే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ 2 నిమిషాల పాటు మూత ఉంచుకొని కాస్త చల్లారిన తర్వాత ప్లేట్లోనికి సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా మన సండే స్పెషల్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. నచ్చిందా? మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.